Welcome back to our channel Vanilla World. It's me Vanilla. Today cooking video with Vanilla. ఈ రోజు వీడియో వచ్చేసి చాలా సింపుల్ అండ్ టేస్టియస్ రెసిపీ గులాబీ పువ్వులు అని కొందరు చల్లగుత్తులు అని కొందరు అంటారు. ఇవి ఎలా కుక్ చేయాలో అన్నది ఈ వీడియోలో చూద్దాము రండి. గులాబీ పువ్వులకి ముందుగా బియ్యం పిండిని తీసుకోవాలి. 1 కప్ బియ్యం పిండికి 4 కప్పుల మైదా పిండిని తీసుకోవాలి. మనం ఎప్పుడు గులాబీ పువ్వులు చేసుకున్నప్పుడు ఈ క్వాంటిటీలో పిండిని తీసుకుంటే చాలా టేస్టీగా అలాగే క్రిస్పీగా వస్తాయి. ఇలా ఈ మెజర్మెంట్స్ ప్రకారం తీసుకోవాలి. తీసుకుని ఈ పిండిని ఒకసారి కలుపుకోవాలి. రెండు మిక్స్ అయ్యేలాగా కలుపుకుని తర్వాత ఇలా తీసుకున్న పిండిని జల్లిట్లో జల్లించుకోవాలి. ఎటువంటి మురాలు లేకుండా 2 పిండ్లను జల్లించుకోవాలి. బియ్యం పిండి మెత్తగా వచ్చేలా జల్లించుకోవాలి. ఇలా కొద్దిగా వేసుకుంటూ పిండినంతా జల్లించుకోవాలి. మురాలు ఉంటే గులాబీ పువ్వులు స్మూత్గా రావు, అందుకే జల్లించుకోవాలి. మురాలు చూసారా ఎలా ఉన్నాయో జల్లిట్లో, అందుకే జల్లించుకోవాలి. పిండిని జల్లించుకున్న తర్వాత 2 కప్స్ పంచదారను వేసుకోవాలి. బెల్లం తినేవారు బెల్లంతో అయినా చేసుకోవచ్చు. పంచదార తినేవారు పంచదారతో అయినా చేసుకోవచ్చు. అది మన ఆప్షనల్. కానీ ఈరోజు మేము పంచదారతో చేస్తున్నాము. స్వీట్ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ స్వీట్ వేసుకోండి. నార్మల్గా స్వీట్ తినేవాళ్ళు అయితే ఇది సరిపోతుంది. ఈ క్వాంటిటీలో వేసుకోండి. స్వీట్స్లో ఒక చిటికెడు సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సాల్ట్ వేసుకోపోయినా పర్వాలేదు, అది మన ఆప్షనల్. కానీ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మేము తీసుకున్న పిండికి అయితే ఒక 5 యాలకులు సరిపోతాయి. తీసుకుని వాటిని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. ఈ విధముగా పౌడర్లా చేసుకుని ఆ 5 యాలకులు పౌడర్ని మనము తీసుకున్న పిండిలో కలుపుకోవాలి. యాలకుల ఫ్లేవర్ బాగుంటుంది స్వీట్స్లో. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసిన తర్వాత కలుపుకోవాలి. మైదా పిండికి బదులు గోధుమ పిండిని అయినా వేసుకుని చేసుకోవచ్చు. కానీ ఈరోజు మనం మైదా పిండితో చేస్తున్నాము. దాంతా కలుపుకొని పిండిని కలిసిన తర్వాత ఒక గిన్నెలోకి పిండినంతా తీసుకోవాలి. ఇలా పిండిని తీసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ ఒకసారి ఎక్కువగా పోయకూడదు. అలా పోస్తే లమ్స్ కింద వచ్చేస్తాయి. సో కొంచెం వాటర్ పోసుకుంటూ ఇలా కలుపుకోవాలి. పంచదార కరిగితే పిండి లూజ్ అవుతుంది. అందుకే ముందు పిండిని గట్టిగా కలుపుకోవాలి. కావాలంటే తర్వాత వాటర్ పోసి కలుపుకోవచ్చు. ఈ విధంగా అలా కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. పిండిని మరీ గట్టిగానే కాకుండా అలా అని మరీ లూజ్గానే కాకుండా కలుపుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకుని కలుపుకోవాలి. ఇది ఇన్స్టెంట్గా
చేసుకోవచ్చు. నానబెట్ట అవసరం లేదు. పిండిలో ఎటువంటి లమ్స్ లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి. పిండిని కలుపుకోవాలి. మరి గట్టిగా కలుపుకున్న గులాబీ పువ్వులు సరిగ్గా రావు. మరి లూజ్గా కలుపుకున్నా సరే గులాబీ పూలు అనేవి సరిగ్గా రావు. ఈ టెక్చర్లో పిండిని కలుపుకోవాలి. అప్పుడే గులాబీ గుత్తులు బాగా వస్తాయి. కలుపుకున్న పిండిని పంచదార కరిగిన వెంటనే గులాబీ పువ్వులను వేసేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని గిన్నె హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చల్లగుత్తును తీసుకుని ఆయిల్ కాగుతున్నప్పుడు చల్లగుత్తుని ఆయిల్లో పెట్టాలి. హీట్ చేయాలి. హీట్ అయిన తర్వాత ఈ గుత్తుని పిండిలో ముంచి వేయాలి. గుత్తుని పూర్తిగా ముంచకూడదు, హాఫ్ ముంచాలి. ఇలా ముంచిన గుత్తును నూనెలో వేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం గుత్తును వదిలినప్పుడు హై ఫ్లేమ్ మీద పెట్టి వేసుకోవాలి. లో ఫ్లేమ్ మీద పెడితే సరిగ్గా రావు. చూసారా గుత్తు ఎంత ఈజీగా వదిలేసిందో? కొత్తగా కొన్న గుత్తు అయితే సరిగ్గా రాదు. ఆయిల్ రాసుకుని పెట్టుకుంటే వస్తుంది. అదే వాడిన గుత్తు అయితే బాగా వస్తుంది. ఇలా వేయించుకుని ఇలా ఒక సైడ్ వేగిన తర్వాత నెక్స్ట్ సైడ్కి తిప్పుకోవాలి. ఇలా తిప్పుకొని వేయించుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న మెజర్మెంట్స్ తీసుకుంటే గులాబీ గుత్తులు చాలా ఈజీగా బాగా వస్తాయి. ఇలా వేగిన తర్వాత గులాబీ పువ్వులను లైట్ కలర్గా ఉన్నప్పుడు తీసుకోవాలి. తీసిన తర్వాత డార్క్ కలర్ వస్తుంది. డార్క్ కలర్గా ఉన్నప్పుడు తీస్తే మాడు వాసన వస్తాయి కనుక ఇలా లైట్ కలర్గా ఉన్నప్పుడు తీసుకోవాలి. తీసిన తర్వాత డార్క్ కలర్గా వస్తుంది. ఇలా గులాబీ గుత్తును ఆయిల్లో పెట్టుకోవాలి. వేడి నూనెలో పెట్టకపోతే సరిగ్గా గులాబీ పువ్వు రాదు. ఇలా వేడి నూనె నుంచి తీసిన తర్వాత పిండిలో గులాబీ గుత్తును ముంచాలి. ఫుల్గా ముంచితే సరిగ్గా రాదు కాబట్టి హాఫ్ ముంచాలి. ముంచిన తర్వాత ఇలా నూనెలో వేసుకోవాలి. ఇలా హై ఫ్లేమ్ మీద వేసుకుంటే బాగా వస్తుంది. సో ఫస్ట్ గుత్తు రాకపోయినా కంగారు పడకండి. నైఫ్తో తీస్తే వస్తుంది. తర్వాత నుంచి బాగా వస్తాయి. గుత్తును ఎప్పుడు ఆయిల్లో హీట్ చేసి మాత్రమే పిండిలో ముంచి వేయాలి. అప్పుడైతే మాత్రమే గులాబీ పువ్వు ఇలా ఈజీగా విడుతుంది. లేకపోతే గులాబీ పువ్వు సరిగ్గా గుత్తు నుంచి విడవదు. ఇలా వేగిన తర్వాత సెకండ్ సైడ్కి తిప్పుకొని వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత గులాబీ పువ్వును తీసేసుకోవాలి. గులాబీ పువ్వు వేడిగా ఉన్నప్పుడు మెత్తగా ఉంటుంది. కంగారు పడకండి. చల్లగా అయిన తర్వాత గట్టి పడతాయి. ఆయిల్లోంచి తీసిన తర్వాత సమానంగా పెట్టాలి. ఒకదాని మీద ఒకటి పెట్టకూడదు. షేప్ సరిగ్గా రాదు. సమానంగా పెడితే గులాబీ పువ్వు షేప్ వస్తుంది. మిగిలిన పిండిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ఆయిల్లో పెట్టి గుత్తు ఇలా హీట్ అయిన తర్వాత అప్పుడు పిండిలో ముంచాలి.
పిండిలో ముంచినప్పుడు ఎప్పుడు ఫుల్గా ముంచకండి. ఫుల్గా ముంచితే మాత్రం గులాబీ పువ్వు సరిగ్గా రాదు. ఇలా హై ఫ్లేమ్ మీద వేసి గులాబీ పువ్వుని వదలండి. చూడండి పువ్వు ఎంత ఈజీగా ఎంత బాగా వదులుతుందో ఆయిల్లో. ఈ వీడియోలో చూపిస్తున్న మెజర్మెంట్స్ మీరు కానీ చేసుకుంటే సేమ్ ఇలాగే గులాబీ పువ్వులు చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయి. ఎప్పుడైనా సరే మనకి ఫస్ట్ గుత్తు వేయగానే రాలేదు అని అస్సలు కంగారు పడకండి. 2-3 టైమ్స్ అలా వేస్తూ ఉంటే కన్ఫామ్గా మనకన్నది గుత్తు పువ్వు ఇలా వస్తుంది. షేప్ చూడండి ఎంత బాగుందో. సో ఇలా వేగనివ్వాలి. వేగిన తర్వాత సెకండ్ సైడ్ కూడా తిప్పి వేయించుకోవాలి. గులాబీ పువ్వు తీయగానే కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి మనం సమానంగా పెట్టుకుంటే షేప్ గులాబీ పూలా వస్తుంది. అదే కాకుండా ఒకదాని మీద ఒకటి పెడితే సరిగ్గా రాదు. సో హీట్గా ఉన్నప్పుడు మనం ఏ షేప్లో పెడితే ఆ షేప్లో వస్తుంది. సో వేగిన తర్వాత గులాబీ పువ్వును ఇలా అన్ని గులాబీ పువ్వులు ఒకే కలర్ వచ్చేలా వేపుకోవాలి. సో ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇలాగే మిగతా పిండిని కూడా గులాబీ పువ్వులను వేసేసుకోండి. సేమ్ ఇదే మెజర్మెంట్స్లో వేసుకుంటే సేమ్ ఇలాగే చాలా బాగా వస్తాయి. ఎంతో ఈజీ అండ్ టేస్టీ క్రిస్పీగా ఉండే గులాబీ పువ్వులు లేదా చల్లగుత్తులు రెడీ అయినాయి. మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. Do like, share, comment and subscribe to our channel Vanilla World. Click on the bell icon. You cannot forget or miss any of my videos. I will come with the new video very soon. Bye bye.